ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది, ఎందుకు రిజల్ట్ అంతా కూడా స్లో అవుతుందని ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి వెబ్సైట్లో పొందుపరిచే అంశాలకు సంబంధించి అంటే వెబ్సైట్లో ఏదైతే డీటెయిల్స్ మెన్షన్ చేస్తారో అవి లేటుగా అప్డేట్ చేస్తున్నారనే దానిపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు జయరాం రమేష్, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ. ప్రజెంట్ మనతో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేర్ ఉన్నారు. ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందనే అంశాలపై వారిని అడిగి తెలుసుకుందాం. जी बोलिए, सुबह तक कांग्रेस रिजल्ट में था, अभी बीच में पूरा कम हो गए, अपडेट भी वेबसाइट में ठीक से नहीं दे। अभी हमने शिकायत की है चुनाव आयोग में और यही पूछा है उनसे कि अपलोड क्यों नहीं कर रहे। जैसे जम्मू कश्मीर में तो आप बिल्कुल अपलोड कर रहे हैं, हरियाणा में अभी आप 9वें राउंड को से आगे नहीं बढ़े जबकि 14-15 राउंड काउंट हो चुके हैं। तो ये किस पर दबाव बनाने की कोशिश हो रही है? क्या प्रशासन पर दबाव बना रहे हैं या आप चाहते हैं कि हमारे काउंटिंग एजेंट्स निराश हताश होकर निकल जाएं वहाँ से? तो ये तो नहीं होने वाला। सुबह देखे तो आसपास 60 सीट मेजॉरिटी है, अभी देखे तो आधा से अंदर हो गए। अभी पूरा हमें पूरा भरोसा है कि बड़ा अच्छा चुनाव लड़े, हमें पूरा भरोसा है कि हम वहाँ जीतेंगे और सरकार बनाएंगे। लेकिन अगर प्रशासन पर दबाव बनाने की कोशिश की जा रही है तो वो हम नहीं करने देंगे। पूरा हरियाणा में किसान नवजीवन पहलवान पूरा कांग्रेस के साथ ही है, फिर अभी रिजल्ट देखे तो पूरा उल्टा दिखाई दे रहा है। हम अभी इंतज़ार कर रहे हैं, पूरा एक बार काउंट हो जाए फिर उस पर बात करते हैं। మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఉదయం ట్రెండ్స్ చూస్తే మొత్తం కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నాయి, కానీ ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఎన్నికల వెబ్సైట్లో మాత్రం ఈ అప్డేట్స్ అనేవి లేట్గా అప్డేట్ చేస్తున్నారు. దీని ద్వారా తమకు సంబంధించిన పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరుతున్నారో వారిని నిరుత్సాహపరిచి కౌంటింగ్ సెంటర్లో ఉండకుండా బయటికి వెళ్ళిన తర్వాత బీజేపీ అక్రమాలకు పాల్పడాలని చూస్తుందంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు, ఫలితాలు తారుమారే అవకాశం ఉంది, కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అప్డేట్స్కి సంబంధించి వెబ్సైట్లో పొందుపరిచే అప్డేట్కి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ కూడా దానికి సంబంధించి ఫిర్యాదు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.